హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మన క్లాస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏమొచ్చో తెలుగులో చూద్దాం. తెలుగు టైటిల్ చదవగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, దాన్ని మనం ఎన్ని డైమెన్షన్స్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఎలా క్వశ్చన్ వస్తుంది, ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా, అండ్ ఆ ఆర్టికల్ని ఎలా యూజ్ చేసుకోవాలో క్లియర్గా మనం ఈరోజైతే ఈ క్లాస్లో చూద్దాం. ఈ రోజు అండ్ మండే రోజు కూడా ఇదే ఫార్మాట్లో మన క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్యూస్డే నుంచి యథావిధిగా మన ప్యానెల్లో ఎలా ఉంటుందో అలాగే చేద్దాం. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఇలా ఈ మోడ్ ఆఫ్ టీచింగ్ అయితే నేను చేసుకోవాల్సి వచ్చింది. ద రీజన్ హియర్ ఇస్ ఈరోజు మా హస్బెండ్కి సర్జరీ అయితే ఉంది అరౌండ్ 12 o'clockకి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9-10 అవుతుంది. So I have to record this class as soon as possible and I have to get ready and I have to go to hospital అండి. సో కొంత టైం దొరికినా కూడా ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దిస్ వీడియో అంటే యూ కెన్ అండర్స్టాండ్ మై డెడికేషన్. సో డెడికేషన్ ఉంటేనే మన లైఫ్లో ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. సో నేను ఈ పొజిషన్ రావడానికి లైక్ వాట్ ఎవర్ ద సక్సెస్ యూ నీడ్, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ యూ నీడ్, దట్ విల్ ఆల్వేస్ పే ఆఫ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు టాపిక్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తుంది టైటిల్ చూసుకున్నట్లయితే 40 ట్రైబల్ వర్కర్స్ రెస్క్యూడ్ ఫ్రమ్ బాండెడ్ లేబర్ ఇన్ ఏపీ. సో ఇక్కడ మనకున్న కీవర్డ్ ఏంటంటే బాండెడ్ లేబర్. ఇది ఎక్కడ చదువుకుంటాము, జిఎస్ పేపర్ 2 పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్లో మనకి ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 వచ్చేసి రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఆర్టికల్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరు ఇక్కడ బాండెడ్ లేబర్లో ఉండడం జరిగింది అంటే ట్రైబల్ పీపుల్. సో ఈ టాపిక్ని మనం ఎక్కడ చదువుకుంటాము అంటే సోషల్ జస్టిస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా మనకి పేపర్ 2లో. ఆ జస్టిస్ టాపిక్లో మనకి వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటారు, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎల్డర్లీ అండ్ చిల్డ్రన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చాలాసార్లు ప్రిలిమ్స్లో బాండెడ్ లేబర్ పైన అయితే క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటు మెయిన్స్లో మీరు చూడాల్సింది ఏంటి, అసలు బాండెడ్ లేబర్ యొక్క డెఫినేషన్ ఏంటి, కాజెస్ ఎందుకు జరుగుతున్నాయి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా లాస్ కానీ యాక్ట్స్ అంటే చట్టాలు తీసుకొచ్చిందా అవి ఏంటి, అండ్ మనం ఇంకా చేయాల్సిన పనులు ఏంటి అంటే వే ఫార్వర్డ్ ఏంటి, ఆర్ఎల్స్ మెజర్స్ ఏంటి అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం బాండెడ్ లేబర్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డెఫినేషన్ రాసినప్పుడు మనం ఎలా రాస్తాము అంటే అకార్డింగ్ టు సో అండ్ సో ఆర్గనైజేషన్ అని చెప్పేసి అథెంటిక్ డెఫినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మంచి మార్క్స్ అనేవి మీకు మెయిన్స్లో వస్తాయి. ఎయిదర్ ఇట్ మే బి యూపీఎస్సీ అయినా అవ్వనివ్వండి అండ్ ఈవెన్ గ్రూప్స్ అయినా అవ్వనివ్వండి, మీరు మాత్రమే ఫోకస్ చేయాలి. సో ఇక్కడ అకార్డింగ్ టు నేషనల్ కమిషన్ ఆన్ లేబర్, బాండెడ్ లేబర్ అంటే ఏంటంటే దే విల్ రిమైన్ ఇన్ బాండేజ్. బాండేజ్ అంటే సర్టన్ పీరియడ్ వరకు, ఆర్ఎల్స్ డెప్ట్ వాళ్ళకి ఉన్న అప్పు తీరేంత వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా ఫోర్స్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు మినిమం వేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కొన్నిసార్లు అయితే అసలు పేమెంట్ లేకుండా కూడా వాళ్ళకి పని అనేది చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ చూసినట్లయితే మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ దీని గురించి మాట్లాడతాయి, ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అలాగే ఆర్టికల్ 23 కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిట్ చేయాలి, ఫోర్స్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేయాలి అని కూడా చెప్తుంది. అండ్ ఆర్టికల్ 24 వచ్చేసి ఇట్ ఆల్సో ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ బిలో 14 years వాళ్ళు హజార్డస్ ఇండస్ట్రీస్ లైక్ ఫ్యాక్టరీస్ కానీ మైన్స్లో కానీ హజార్డస్ ఆక్యుపేషన్లో పని చేయకుండా ప్రొహిబిట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఆర్టికల్ 42 అనేది జస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ని తీసుకోవాలి అని చెప్తుంది. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 43 అనేది ఏ లివింగ్ వేజ్ అలాగే డీసెంట్ వర్కింగ్ కండిషన్స్ని ఉండేలాగా చూసుకుంటుంది. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 46 అనేది విల్ ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అలాగే వీకర్ సెక్షన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇలా మనకి చాలా ఆర్టికల్స్ అయితే మన కాన్స్టిట్యూషన్లో బాండెడ్ లేబర్కి అగెయిన్స్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియా యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఇండియాలో ఉన్న చట్టాలు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఉంది కదా. ఇట్ విల్ అబాలిషెస్ బాండెడ్ లేబర్.
దాంతో పాటు ఇట్ విల్ ఆల్సో ఫ్రీజ్ బాండెడ్ లేబర్స్ ఫ్రమ్ ఆబ్లిగేషన్స్ అండ్ ఈవెన్ ఇట్ క్రిమినలైజెస్ సచ్ ప్రాక్టీసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉందన్నమాట. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే చిల్డ్రన్ 14 years కంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి హజార్డస్ ఆక్యుపేషన్ లో పెట్టకూడదు అని చెప్పి దీన్ని నిషేధిస్తుంది. అండ్ అలాగే మనకి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కూడా ఉంది. ఇట్ విల్ ప్రొవైడ్స్ ఫర్ కేర్, ప్రొటెక్షన్, రీహాబిలిటేషన్ అండ్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ నీడ్. అలాగే మనకి భారతీయ న్యాయ సంహిత కూడా ఉంది కదా, అందులో కొన్ని సెక్షన్స్ దే విల్ ఆల్సో మేక్ దిస్ కంపల్సరీ లేబర్ అలాగే ఫోర్స్డ్ లేబర్ ని పనిషబుల్ అఫెన్స్ కింద పెట్టడం జరిగింది అనమాట. సో ఇలా అయితే ఇన్ని చట్టాలు దీని గురించి మాట్లాడుతున్నాయి. అండ్ ఇవే కాకుండా అసలు ఎందుకు బాండెడ్ లేబర్ ఉంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఇంకోటి ఏంటంటే మనం దీన్ని ఎలా తగ్గించడానికి వీలుగా ఉంటుందో మెజర్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్. దాని మీద ప్రిలిమ్స్ అయినా ఆర్ ఎల్స్ మెయిన్స్ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ టైటిల్ చదవండి. 2 vessels with 22 Indians on board hijacked by pirates. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పైరేట్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏమైంది, పైరేట్స్ హైజాక్ చేశారు అని చెప్పారు కదా. సో ఇక్కడ నార్మల్ గా ఏరోప్లేన్ ని హైజాకింగ్ మీకు ఐడియా ఉంటుంది. ఏరోప్లేన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ తీసుకుంటే దాన్ని హైజాకింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అంటారు. సో అలాగే ఇప్పుడు మనకి షిప్స్ వెళ్తున్నాయి అనుకోండి, షిప్స్ వాటర్ లో వెళ్తున్నాయి. ఇన్ కేస్ ఈ షిప్ ని మొత్తం ఆక్యుపై చేసుకుని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నట్లయితే దాన్ని పైరసీ అంటారు. అండ్ ఈ పైరసీ చేసే వాళ్ళని పైరేట్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇలా మీరు వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలియకపోతే మాత్రం కంపల్సరీ దాన్ని బ్రేక్ చేసి దాని మీనింగ్ అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు నీకు పైరసీ మీనింగ్ అంటే ఏంటో తెలుసు, పైరేట్ అంటే ఏంటో తెలుసు. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 2 కమర్షియల్ షిప్స్ లో మనకి పైరసీ అనేది జరిగిందనమాట. అది కూడా 2 సెపరేట్ ఇన్సిడెంట్స్ గా, ఒకటేమో యెమెన్ దగ్గర జరిగింది, ఒకటేమో సొమాలియా దగ్గర జరిగింది. సో ఈ 2 కంట్రీస్ ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి తెలుసుకోవాలి. సో మీరు కామెంట్ లో చెప్పండి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి అని చెప్పి. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి మేజర్ గా 4 కంట్రీస్ ఉంటాయి. ఈ ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే కరువు ఉంటుంది, డ్రాట్స్ ఉంటాయి, ప్రాపర్ గా ఎకనామిక్ యాక్టివిటీస్ ఉండవు, దే ఆర్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కోస్ట్ ఇలా హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉంటుంది కదా, ఆ కోస్ట్ దగ్గర ఏమైనా షిప్ మూవ్ అయినట్టయితే వాటిని అటాక్ చేసి అందులో ఉన్న సామాన్లన్నీ కూడా దోపిడీ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ మీకు హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విచ్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని క్వశ్చన్ అడగచ్చు. ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్ అనమాట యూపీఎస్సీలో. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు పైరసీ ఏంటో అర్థమైంది కాబట్టి పైరసీ ఎందుకు జరుగుతుంది, రీజన్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, అసలు మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం చూసుకోవాలి. రీసెంట్ గా మనం నిన్న క్లాస్ లో మెరిటైమ్ సెక్యూరిటీ గురించి చదువుకున్నాం. ఇండియా అండ్ జపాన్ మెరిటైమ్ సెక్యూరిటీ సంబంధించిన అగ్రిమెంట్ ని సైన్ చేసింది అని చెప్పి కదా. సో ఇప్పుడు ఈ మెరిటైమ్ సెక్యూరిటీ సైన్ చేయడానికి మేజర్ గా మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి పైరసీ ఇష్యూ మనకి వచ్చింది కాబట్టి అసలు ఈ మెరిటైమ్ సెక్యూరిటీకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఎలా పని చేస్తాయో చూసుకోవాలి. అండ్ ఇవి ఇంపార్టెంటా కాదా అని చూసుకోవాలి. అండ్ ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఏ కంట్రీస్తో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా మీరు చూడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కీ ఫ్యాక్టర్స్ అసలు ఎందుకు ఈ పైరసీ జరిగింది, 2 వెసల్స్ పైన ఎందుకు అటాక్ జరిగాయో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియాలో మనకి కాన్ఫ్లిక్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఏ కంట్రీస్ కొట్టుకుంటున్నాయి, ఒక సైడ్ ఏమో యుఎస్, ఇంకో సైడ్ ఏమో ఇరాన్. యుఎస్ డైరెక్ట్ గా ఇరాన్ దాడి చేస్తుంది, ఇరాన్ ఏమో యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ని వెస్ట్ ఏషియా కంట్రీస్ లో ఎక్కడ ఉన్నాయో అక్కడ దాడి చేస్తుంది. అండ్ ఇరాన్ వచ్చేసి యెమెన్ లో ఉన్న హౌటీస్ ని కూడా యూజ్ చేసుకొని సౌదీ అరేబియా పైన అటాక్స్ అయితే అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇరాన్ ఏమో షియా బేస్డ్ కంట్రీ, సున్నీ బేస్డ్ కంట్రీ ఏమో సౌదీ అరేబియా. కాబట్టి రెండింటికి రీజనల్ గా కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఓవరాల్ గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అలాగే బబ్బెల్ మండప్ ఇవన్నీ న్యూస్ లో ఉన్నాయి, ఇవన్నీ చదువుకుంటూనే ఉన్నాం కదా. సో ఓవరాల్ గా ఇక్కడ ఈ ఏరియాలో రీజనల్ ఇన్స్టెబిలిటీ ఉందన్నమాట. అండ్ ఈవెన్ హౌటీ యాక్టివిటీస్ కూడా రెడ్ సీలో అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర బబ్బెల్ మండల్ దగ్గర ఎక్కువ అయ్యాయి. అలా ఇన్స్టెబిలిటీ అనేది సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి పెరగడం వల్ల
ఓవరాల్ గా అక్కడ డిఫరెంట్ కంట్రీస్ పాట్రోలింగ్ ని తగ్గించాయి అనమాట. వాళ్ళ యొక్క పోలీస్ ఫోర్సెస్ ని యూజ్ చేసి వాళ్ళు ఎవరైతే మానిటరింగ్ చేస్తుంటారో అవన్నీ తగ్గాయి. దానివల్ల ఇలాంటి పైరసీ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ రీజన్ లోకి వెళ్లకుండా ఉండడానికి కూడా షిప్స్ వాళ్ళ యొక్క రూట్స్ ని మార్చుకుంటూ ఉంటున్నారు కదా. ఆ రూట్స్ అనేవి ఈ సొమాలియా వాటర్స్ దగ్గరగా వెళ్తూ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు సొమాలియాలో ఉన్న పైరేట్స్ కి ఈజీ అయిపోయింది అనమాట ఈ షిప్స్ ని అటాక్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొమాలియాలో చాలా ప్రాబ్లం అయితే ఉంది. దెర్ ఇస్ నో ప్రాపర్ గవర్నెన్స్, అలాగే సెక్యూరిటీ అనేది ల్యాండ్ మీద ఉండదు, అలాగే కోస్టల్ కమ్యూనిటీస్ పైన కూడా సరిగ్గా ఆంక్షలు అవన్నీ కూడా విధించారనమాట. అండ్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ అనమాట. దాని వల్ల కూడా ఇలాంటి అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిలేడ్ మాన్సూన్ ఉంది. మాన్సూన్ డెఫిసిట్ ఉండేసరికి ఏవైతే సీ కండిషన్స్ ఉన్నాయో అవి చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ది స్మాల్ బోట్ అటాకర్స్ కి చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైరేట్స్ ఆపరేటింగ్ ఆపర్చునిస్టికల్లీ, అలాగే సమ్ టైమ్స్ ప్రీవియస్ గా హైజాక్ చేసిన వెజల్స్ ని వాటిని బేస్ గా యూజ్ చేసుకొని వాటిని ట్యాంకర్స్ టార్గెట్ చేసి మరి వాళ్ళు వాల్యుబుల్స్ ని సెన్సిటివ్ కార్గోని కూడా దోపిడీ చేస్తున్నారు. సో ఇవి కీ రీజన్స్ అన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు? గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ లైన్ సూన్ ఫర్ శానిటేషన్ వర్కర్స్. సో ఇక్కడ కీ వర్డ్ వచ్చేసి శానిటేషన్ వర్కర్స్. శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటిది? సింపుల్ గా సఫాయి కర్మచారీస్ అనొచ్చు. సో మనకి శానిటేషన్ వర్కర్స్ అంటే డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కానివ్వండి, రోడ్ల పైన ఉన్న మున్సిపాలిటీ పీపుల్ కానివ్వండి, చెత్త ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు కానివ్వండి, అండ్ ఈవెన్ చెత్త బండ్లు మార్నింగ్ వస్తాయి కదా చెత్త అంతా తీసుకెళ్ళడానికి, సో వాళ్ళు కానివ్వండి. అలాగే మనకి అర్బన్ ఏరియాస్ లో మెషిన్స్ ఉంటాయి, వేస్ట్ టు ఎనర్జీ మెషిన్స్ అని చెప్పి ఆ వేస్ట్ ని కాల్చి ఎనర్జీని తయారు చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు కానీ డిఫరెంట్ సెక్టార్స్ లో ఎవరైతే క్లీన్లీనెస్ మీద, వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ఏరియాస్ ని క్లీన్ గా ఉంచడం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శానిటేషన్ వర్కర్స్ ఆంబిట్ లోకి వస్తారనమాట. సో అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అనేది ఒక కమిషన్ ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మిస్డ్ కాల్ ఫెసిలిటీని శానిటేషన్ వర్కర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే శానిటేషన్ వర్కర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాటిని అడ్రస్ చేయడానికి ఊరికే ఆఫీస్కి వెళ్ళడాలు, వాళ్ళకి లెటర్లు రాయడాలు, లేకపోతే ఫామ్స్ ఫిల్అప్ చేయడాలు చాలా కష్టం అవుతుంది. అండ్ చాలా మంది ఇల్లిటరేట్ కూడా ఉంటారు కాబట్టి దానికంటే మిస్డ్ కాల్ ఫెసిలిటీ చేస్తే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ని ఈజీగా అడ్రస్ చేయొచ్చు అనే ఐడియాతో వాళ్ళు ముందుకు వచ్చారనమాట. ఈ టాపిక్ మీరు ఏమి చూసుకోవాలంటే ఎన్సిఎస్కే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు క్లియర్ గా చూసుకోవాలన్నమాట. సో క్వశ్చన్ లా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అని దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి? మనకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, అలాగే ఎస్టీ అలా ఉన్నాయి కదా. అవన్నీ తీసుకొని మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ కానీ పేర్ బేస్డ్ క్వశ్చన్ కానీ ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం గురించి మీరు మెయిన్స్ లో ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఈ గవర్నెన్స్ గురించి ఏ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినా కూడా అక్కడ మీరు దీన్ని రాయొచ్చు. ఎందుకంటే ఇలాంటి మెథడ్స్ ఏంటంటే బెటర్ పబ్లిక్ సర్వీస్ గురించి మాట్లాడతాయి కాబట్టి ఇవి మీకు వాల్యూ అడిషన్ లాగా పనిచేస్తాయి మీ మెయిన్స్ ఆన్సర్స్ లో. సో అసలు దీని గురించి చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఈ స్టెప్ ని తీసుకురావడం జరిగింది మనకి నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. సో ఇక్కడ ఎన్సిఎస్కే ఉంది కాబట్టి ఒక్కసారి దీని గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ మీరు చూసుకోండి. ఈ రోజు నాకు అంత టైం లేదు, అంత టెన్షన్ లో ఉండి సో గాబరగా ఉండబట్టి నేను కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మిస్ చేశాను. సో ఒక్కసారి మీరైతే ఎన్సిఎస్కే గురించి ఒక్కసారి గూగుల్లో టైప్ చేసి దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి. ఇది ఏ బాడీనా, కాన్స్టిట్యూషన్ బాడీనా, లేకపోతే స్టాట్యుటరీ బాడీనా, ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, మెంబర్స్ ఎవరు, అదంతా ఒక్కసారి మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసి చూసుకోండి. ద మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు నేను వీడియో చేయాల్సి వస్తుంది అంటే ఇన్ కేస్ నేను ఈరోజు చేయలేదు అన్నట్లయితే చాలా మంది మరి డిసప్పాయింట్ అయిపోతారు. చాలా మంది మేడం న్యూస్ పేపర్ పెట్టలేదు, మేడం పైన డిపెండ్ అయి ఉన్నాను అని చెప్పి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్, ఐ హ్యావ్ టు బి వెరీ టఫ్ అని చెప్పి నాకు నేనే ముందుకు పుష్ చేసుకొని లైక్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వై దిస్ స్టెప్ ఈస్ బీయింగ్ టేకెన్, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు అని చూసుకున్నట్లయితే శానిటేషన్ వర్కర్స్ అనే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్
ఫైన్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ రిపోర్ట్ చేయడానికి ఆల్రెడీ వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ అఫీషియల్ ఛానల్స్ ఉన్నాయో ఊరికి ఆఫీస్ తిరగడం కానీ ఫైల్ చేయడం కానీ చాలా కష్టంగా మారుతుంది. అసలు వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే వీళ్ళవి నాన్ పర్మనెంట్ జాబ్లో ఆర్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లు ఉంటాయి చాలా వరకు. అండ్ దాంతోపాటు వేజెస్ కూడా చాలా మినిమల్గా తక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళు వర్క్ చేసే కండిషన్స్ కూడా అస్సలు సేఫ్గా ఉండవు. ఎందుకంటే నాలాలు క్లీన్ చేయడము, డ్రైనేజ్ పైపులు క్లీన్ చేయడము, క్లాగింగ్ అవ్వడము అండ్ వాటర్స్ తీయడము అదంతా ఏంటంటే మురికి ఉంటుంది. దాంతో పాటు అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నాలలోకి దిగిన తర్వాత కూడా వస్తారా రారో కూడా కొన్నిసార్లు తెలియదు. చాలా మంది అలా చనిపోతూ ఉంటారు. అండ్ చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మనకి శానిటేషన్ వర్కర్స్ చనిపోయారు, మాన్యువల్ స్కావెంజింగ్ చేయకూడదు అని చెప్పి చాలా ఆర్టికల్స్ తర్వాత వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫేస్ చేసే ఇంకో ప్రాబ్లం ఏంటంటే పేమెంట్స్ కూడా సరిగ్గా ఆన్ టైం ఉండవు, డిలేడ్ పేమెంట్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ వీళ్ళకి ప్రాపర్ గా కూడా సోషల్ సెక్యూరిటీ అనేది, ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రాపర్ గా ఉండదు అనమాట. సో దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం వర్కర్స్ చూసుకున్నట్లయితే ఉమెన్ వర్కర్స్ మరింత ఇంకా ఎర్లీగా వాళ్ళు పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ సీవేజ్ వర్క్ చేసి వాళ్ళ పరిస్థితి ఇంకా మరీ హజార్డస్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కమిషన్ వెంటనే వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్, అంటే ఇప్పుడు ఇన్ కేసు ఏమైనా చనిపోయినట్లయితే వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్ కానివ్వండి. అండ్ వీళ్ళకి సంబంధించి నమస్తే స్కీమ్ అని ఒక పోర్టల్ ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. అది ఎందుకంటే ఇలా పీపుల్ డైరెక్ట్ గా ఈ వేస్ట్ ని డీల్ చేయకుండా మెషిన్స్ ని యూజ్ చేయాలి, సేఫ్ గా క్లీనింగ్ చేయాలి, పీపుల్ కి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు లాంచ్ చేసింది నమస్తే స్కీమ్ అన్నమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, అసలు వీళ్ళ గ్రీవెన్సెస్ ఎలా అయితే డీటెయిల్స్ అవ్వట్లేదు, వీళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ రావట్లేదు, కాబట్టి ఇప్పుడు మిస్డ్ కాల్ సిస్టమ్ అనేది పెట్టింది. ఈజీగా వాళ్ళు మిస్డ్ కాల్ చేసినట్లయితే వాళ్ళ కంప్లైంట్ ని ఈజీగా వాళ్ళు నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ కి క్లియర్ గా వాళ్ళు రియల్ టైంలో ఫేస్ చేసుకున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో దట్ మనం పబ్లిక్ సర్వీస్ డెలివరీ సిస్టమ్ ని మనం ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సేవింగ్ లైఫ్స్ అని ఇచ్చారు. అండ్ యూజ్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ ఎక్విప్మెంట్ ఎట్ ప్రొటెస్ట్ సైట్స్ ఈస్ వరీసమ్. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే మనకి రీసెంట్ గా ప్రొటెస్ట్లు జరిగాయి కదా, ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ లీజన్ లో స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేశారు. అండ్ ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడమే కాకుండా ఈవెన్ సోనం వాంగ్చుక్ యొక్క ప్రొటెస్ట్ కూడా దీనికి ఫ్యూయల్ యాడ్ చేసింది. అండ్ దాంతో పాటు అపోజిషన్ పార్టీ కూడా వీళ్ళు సపోర్ట్ చేసేసి ఓవరాల్ గా చలో సంసద్ ని స్టార్ట్ చేశారు. అండ్ దానివల్ల ఏమైంది అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసి పోలీసులు పెల్లెట్ గన్స్ ని అలాగే సమ్ అదర్ మెథడ్స్ ఆఫ్ ఫోర్స్ ని కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు అందులో యూజ్ చేసింది ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ ని యూజ్ చేస్తున్నారు, దాంతో పాటు రిలేటెడ్ టూల్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైనా ఉందా అంటే ఏఐ ఎనేబుల్డ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు, మొబైల్ సర్వేలెన్స్ వ్యాన్ ని యూజ్ చేశారు, స్మార్ట్ స్పెక్టకల్స్ ని కూడా యూజ్ చేశారు, దాంతో పాటు డ్రోన్స్, వీడియోగ్రాఫర్స్ ని కూడా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ పోలీసులు ఏం చెప్పారు సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు పోలీసులు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే మేము ఆ గ్రూప్ లో ఉన్న పీపుల్ ని ఐడెంటిఫై చేయడానికి మేము ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసాము, అందులో ఎవరైనా ఎవరి పేరు మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, మేము ఎలాంటి ప్రొఫైల్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ మీద చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఈ ఫేషియల్ రికగ్నిషన్ లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న 2873 పీపుల్ యొక్క ప్రయర్ రికార్డ్స్ తో మేము మ్యాచ్ చేయడం జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పారు. సో కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ రేస్ చేసిన ఇష్యూ ఏంటి అని చూసుకున్నట్లయితే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఇది ఎవరు చెప్పారు, సుప్రీం కోర్ట్ ఏ కేసులో చెప్పింది, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వచ్చినట్లయితే ప్రపోర్షనాలిటీ టెస్ట్ ని పాస్ చేయాలి అని చెప్పారనమాట. అండ్ అలాగే ఎడిటోరియల్ ఇంకొక పాయింట్ రేస్ చేసింది ఏంటంటే కన్వెన్షనల్ పోలీసింగ్ అనేది సెక్యూరిటీ గోల్స్ ని అచీవ్ చేయాలి, అది కూడా లెస్ ఇంట్రూషన్ తో, అంటే పీపుల్ యొక్క లైఫ్ లో ఇన్క్లూడ్ అవ్వకుండా లేకపోతే వాళ్ళు కలగజేసుకోకుండా వాళ్ళకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిటిషన్స్ ఏం చెప్తున్నాయంటే మన దగ్గర లీగల్ వాక్యూమ్ అయితే ఉంది, బయోమెట్రిక్ డేటా ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది, అవి కూడా క్రిమినల్ డేటాబేస్ లింక్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇష్యూస్ అనేవి ఎరైజ్ అయ్యాయి అని చెప్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ మీద మీకు మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు,
దాంతో పాటు రైట్ టు ప్రొటెస్ట్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఫండమెంటల్ రైట్స్ మీద కూడా మీకు మెయిన్స్ లో అండ్ ప్రిలిమ్స్ లో ఈసారి క్వశ్చన్ రావచ్చు అన్నమాట. ఈ ఏరియాస్ లో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాయిస్ అండ్ నాయిస్. ఇండియా మస్ట్ ఎన్ఫోర్స్ నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ యూనిఫామ్లీ అండ్ కన్సిస్టెంట్లీ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నాయిస్ పొల్యూషన్ గురించి చూడాలి. అసలు ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ ఎందుకు న్యూస్ లో ఉంది అని చూసుకున్నట్లయితే ఒక జడ్జ్మెంట్ వల్ల, అండ్ దాంతో పాటు శ్రావణ మాసం స్టార్ట్ అయింది అండ్ మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినట్టే అనమాట. ఇప్పటి నుంచి మనకి ఎక్కడ చూసినా మైగులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాని వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా. సో అందుకే ఆ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూడాలి. అండ్ ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ లో రిపీటెడ్ థీమ్ ఏదైనా ఉందా అంటే పొల్యూషన్ అనమాట, బోత్ ప్రిలిమ్స్ లో అండ్ మెయిన్స్ లో. సో ఇక్కడ మనం కేసు గురించి చూసుకున్నట్లయితే సురేంద్ర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు చూసుకుంటే, ఆ కేసులో పాట్నా హైకోర్టు ఏం చెప్పిందంటే డీజేకి సంబంధించిన ట్రాలీస్ అలాగే లౌడ్ స్పీకర్స్ అనేవి మనకి సౌండ్ పొల్యూషన్ ని కలిగిస్తున్నాయి పాట్నాలో అని చెప్పింది అనమాట. అండ్ దాని తర్వాత ఫిబ్రవరి 2025 లో కూడా కోర్ట్ అనేది బీహార్ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ ని క్రిటిసైజ్ చేసింది. ఎందుకు మీరు ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయట్లేదు, దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని ప్రొడ్యూస్ చేయాలని కూడా బీహార్ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది, అంటే పాట్నా హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఎందుకు మన దగ్గర ఎన్ఫోర్స్మెంట్ వీక్ గా ఉంది ఈ నాయిస్ పొల్యూషన్ గురించి అని చూసుకున్నట్లయితే, మన దగ్గర ఈ చట్టాలు లేవా అంటే ఉన్నాయి. అవేంటి? నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ కంట్రోల్ రూల్స్ 2000. ఇవేం చేస్తాయంటే పీపుల్ హ్యావ్ రైట్ అండర్ ఆర్టికల్ 21. వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి అయితే ఆర్టికల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఏవైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అయితే యూజువల్ ఎపిసోడిక్ గా ఉంటుంది. ఓన్లీ ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా మాత్రమే షార్ట్ డ్రైవ్ గా మనం కొన్ని రోజులు డైలీ రొటీన్ చేసి వాటిని ఆపుతూ ఉంటాం, లేకపోతే మనం ఎప్పుడు అంత ఫోకస్ చేయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్రియలిస్టిక్ టు ఎక్స్పెక్ట్ సిటిజన్స్ టు కంప్లైంట్. ప్రతి ఒక్క ఎవ్రీ పెద్దగా ఉన్న డీజే సౌండ్ ని, హార్న్స్ ని పోలీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి చాలా తక్కువ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇండియాలో ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లౌడ్ సౌండ్ అనేది నార్మల్ గా ఆర్డినరీ ఈవెంట్స్ లైక్ మన ఫెస్టివల్స్ జరుపుకున్నా, వెడ్డింగ్స్ జరుపుతున్నా, లేకపోతే ఎనీ రిలీజియస్ ఫంక్షన్స్, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నడుస్తుంది కదా ఆ ట్రెండ్, అండ్ ఈవెన్ పొలిటికల్ క్యాంపెయినింగ్స్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇన్ కేస్ అక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేసినట్లయితే కమ్యూనిటీస్ కి అలాగే ఓటర్స్ కి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి ప్రాపర్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయట్లేదు. దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే డే టు డే లైఫ్ లో మన హెల్త్ అయితే చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కాన్స్టాంట్ గా హై నాయిస్ ఉండడం వల్ల ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్లీప్, కాన్సన్ట్రేషన్, హియరింగ్ అండ్ వెల్బీయింగ్. ఎస్పెషలీ హాస్పిటల్స్ ఉన్న జోన్స్ దగ్గర అలాగే స్కూల్స్ ఉన్న జోన్ దగ్గర మాత్రం మనం సౌండ్ ని ఫర్ షూర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫెయిర్నెస్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ రొటీన్ చెక్స్ అనేవి మనకి ఎన్ఫోర్స్మెంట్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. అండ్ సేమ్ రూల్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని ఆపరేటర్స్ మీద మనం ఈక్వల్ గా ఇంపోజ్ చేయలేకపోతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ యాక్షన్ కూడా లిమిటెడ్ గానే ఉంది, బికాస్ లాస్టింగ్ చేంజ్ నీడ్స్ పీపుల్, పోలీస్, పొల్యూషన్, లోకల్ బాడీస్ అవన్నీ కూడా తీసుకొని రావాలి. నార్మల్ గా వన్ టైం క్యాంపెయిన్ చేసినట్లయితే మనం ఎలాంటి చేంజ్ తీసుకురాలేము అని చెప్తుంది అనమాట. ఓవరాల్ గా మన నేషన్ వైడ్ చూసుకున్నట్లయితే సిమిలర్ గ్యాప్స్ మన అక్రాస్ ఇండియా కూడా కనిపిస్తూ ఉంటాయి. there is no proper monitoring networks and even legal లిమిట్స్ కూడా ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఫైన్స్ కూడా ప్యాచ్గా ఉంటాయి. సో అలాంటి రీజన్స్ వల్ల మనం ఓవరాల్ గా సరిగ్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయలేకపోతున్నాం అనమాట. దీనివల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో దీని మీద మీకు మెయిన్స్ లో క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1976 గురించి ఇచ్చారు. ఇట్ అబాలిషెస్ ద బాండెడ్ లేబర్ సిస్టమ్. Liability to repay bonded debt stands extinguished. Agreements, customs or instruments requiring a person to render bonded labor become void. ఈ మూడు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు బాండెడ్ లేబర్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మూడు ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 23 ఆఫ్ కాన్స్టిట్యూషన్ prohibits forced labor. Bonded labor can constitute a form of forced labor. Bonded Labor System Abolition Act 1976 deals with abolition of bonded labor. ఈ మూడు స్టేట్మెంట్లలో కూడా ఏవి రైటో కింద చూసి కమెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నథింగ్ విల్ బీట్ దిస్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్.
ట్రై టు బిల్డ్ దట్. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు, ఒక రోజు 6 hours చదువుతాను, ఒక రోజు 2 hours చదువుతాను, ఒక రోజు 10 hours చదువుతాను, ఒక రోజు 12 hours చదువుతాను అంటే కుదరదు. కన్సిస్టెంట్గా చేయండి ఆ వర్క్. మీరు కన్సిస్టెంట్గా 21 days చేస్తే మాత్రం అది మీకు హ్యాబిట్ లాగా మారుతుంది. ద వన్ మోర్ రీజన్ ఏంటంటే, ఈరోజు నేను హిందూ చెప్పలేదంటే నేను ఏదో నా లైఫ్లో ఒకటి మిస్ అయ్యాను, నా పార్ట్ ఆఫ్ మై డే మిస్ అయింది అని నాకు ఆ రిగ్రెట్ అనేది డే మొత్తం ఉంటుందన్నమాట. ఈవెన్ సండేస్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ అండ్ బికాస్ పిల్లలు పెద్దగా అవుతున్నారు, దే ఆర్ ఆల్రెడీ 3.5 years, సో ఐ హ్యావ్ టు గివ్ ఇనఫ్ టైం ఫర్ దెమ్. కాబట్టి సండేస్ నేను క్లాస్ తీసుకోవట్లేదు. ఈవెన్ దో నాకు సండే అనిపిస్తుంది, అయ్యో ఐ మిస్ సంథింగ్ ఇన్ మై డే అని చెప్పి. సో మీరు కనుక కన్సిస్టెన్సీతో ఉన్నట్లయితే ఆల్వేస్ యూ విల్ రీచ్ యువర్ హైట్స్, యూ విల్ రీచ్ యువర్ గోల్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ 26 of this August అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మన దగ్గర కోర్స్ అనేది బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ ఈ కోర్స్ సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా ప్లీజ్ టు కాంటాక్ట్ us on this number 8074765513. You can text me on this number on WhatsApp also అండి. Okay, so try to join this course as soon as possible. I wish you all the best. Thank you guys.